ఆదికాండము 41వ అధ్యాయం యోసేపు జీవితంలో జరిగిన ఒక గొప్ప మలుపును గురించి వివరిస్తుంది. దీనిలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఐగుప్తు రాజు ఫరోకు 2 కలలు వస్తాయి. మొదటి కలలో నైలు నది నుండి 7 బలమైన ఆవులు రాగా వాటిని 7 బక్క చిక్కిన ఆవులు మింగివేస్తాయి. రెండవ కలలో 7 మంచి వెన్నులను 7 ఎండిపోయిన వెన్నులు మింగివేస్తాయి. ఐగుప్తులోని జ్ఞానులు ఎవరూ ఈ కలలకు అర్థం చెప్పలేకపోతారు. అప్పుడు పానదాయకుల అధిపతి చెరసాలలో ఉన్న యోసేపు గురించి ఫరోకు తెలియజేస్తాడు. యోసేపు దేవుని సహాయంతో ఆ కలలకు అర్థం చెప్తాడు. రాబోయే 7 సంవత్సరాలు ఐగుప్తులో అపారమైన ఆహార సమృద్ధి ఉంటుందని, ఆ తరువాత 7 సంవత్సరాలు తీవ్రమైన కరువు వస్తుందని వివరిస్తాడు. కరువు కాలం కోసం సమృద్ధిగా ఉన్న సమయంలోనే ఆహారాన్ని నిల్వ చేయాలని యోసేపు ఫరోకు సలహా ఇస్తాడు. యోసేపు జ్ఞానాన్ని చూసి మెచ్చుకున్న ఫరో అతన్ని ఐగుప్తు దేశం అంతటిపై అధిపతిగా నియమిస్తాడు. అప్పుడు యోసేపు వయసు 30 ఏళ్ళు. యోసేపు చెప్పినట్లుగానే సమృద్ధిగా పంటలు పండుతాయి. అతను ఆహారాన్ని కొట్లలో నిల్వ చేస్తాడు. 7 సంవత్సరాల తర్వాత కరువు ప్రారంభమైనప్పుడు యోసేపు ప్రజలకు ధాన్యం అమ్ముతూ వారిని ఆదుకుంటాడు.